మనమందరము ఈ జీవ గ్రంథమును పట్టుకుందాం. ఈ జీవ గ్రంథము మనము చూస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైన అద్దము మనను పైనుండి కిందికి చూస్తున్నట్టు అనిపిస్తుంది. మనలో ఏదైనా పొరపాటు తప్పు ఉంటే, మన యొక్క డ్రెస్ కోడ్ సరిగా లేకపోతే కూడా అద్దం చూపిస్తూ ఉంటుంది. అంతకంటే గొప్పది ఈ గ్రంథం. ఈ గ్రంథాన్ని చేతపట్టుకుని అయినా తమ్ముడు, అమ్మక్క, చెల్లెలు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ గ్రంథము చాలా గొప్పది. ఈ గ్రంథాన్ని నువ్వు మోస్తే నీ కుటుంబాన్ని మోస్తుంది. ఈ గ్రంథం నీ జీవితాన్ని మోస్తుంది. ఈ గ్రంథం. దేవా స్తోత్రాలయ్యా. పలువిధ సంగీత వాయిద్యములతో పలువిధ వాయిద్య సంగీతములతో అలయాకుండగని బలము గలవలలో పలువిధ వాయిద్య సంగీతంబులతో అలయాకుండగని బలము గలవలలో సిలువనే చూతును ఎల్లా వేళలలో, సిలువనే చూతును ఎల్లా వేళలలో, ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో, ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో. కలువారి సిలువా నాకే విలువ, కలుషంబుగాపే కరములు చాచి, కలువారి సిలువా. దయాదాక్షిణ పునుడా పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రములు. ఇంతవరకు మీరు మమ్మల్ని కాస్తూ వచ్చారు. మిమ్మల్ని వెంబడించే భాగ్యం కూడా మాకు ఇచ్చారు. మేము ఒకప్పుడు మీకు దూరముగా ఉంటిమి, ఇప్పుడు మీరు మమ్మల్ని బహు సన్నిహితులుగా చేసుకున్నారు. మా ప్రయాణములో, ఈ ఆత్మీయ ప్రయాణములో మేము అలసిపోయినప్పుడు మీరు మమ్మల్ని ఎత్తుకున్నారు, కౌగిలించుకున్నారు, ముద్దలాడారు. మీ భుజముల మీద మమ్మల్ని మోశారు. మీ యొక్క చేతి ముద్దలతో మమ్మల్ని తినిపించుతూ మా ఆకలి తీరుస్తూ వచ్చారు. మీ ప్రేమకు మేమేం చెల్లిస్తామయ్యా. ఈ సమయంలో కూడా మీ వాక్యాన్ని ధ్యానించే కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. మీరందరూ చాలా బాగున్నారని నమ్ముతున్నాం. రండి పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము, 1వ అధ్యాయము 2వ వచనము. విషయములలో నువ్వు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నేను ప్రార్థిస్తున్నానని మొదటి వచనంలో పెద్ద అయినటువంటి ఆయన సత్యమును ప్రేమించినటువంటి ప్రియుడైనటువంటి గాయకు రాస్తున్నాడు. గాయి అనేవాడు ఆజ్ఞ పొందినవాడు, మాసిదోనీయుడు. ఈయన అపోస్తుల కార్యము 19:29లో అపోస్తులు పౌలు వెళ్ళిపోయిన తదుపరి ఆ ప్రాంతములో బహు విరివిగా పనిచేశారు. యోహానులు అనేవారు దాదాపు పరిశుద్ధ గ్రంథములో 5 లేక 6 మంది ఉన్నారు. ఈ యోహాను గారు ఎవరు అంటే ఈ 3 పత్రికలలో రాయబడలేదు, కానీ గ్రంథకర్త పేరు రాయబడలేదు. కానీ వీరి యొక్క శైలిని మనం చూసినప్పుడు, వీరి వ్రాత శైలిని మనం చూసినప్పుడు, ఈయన సువార్త 4వ సువార్త యోహాను రాసిన ఆ యోహానే కావచ్చు, లేక యేసు ప్రేమించిన శిష్యుడు కావచ్చు అని పండితులు దీని గురించి చెబుతూ ఉంటారు. సరే, ఏదట్లయినా ఆ దినాల్లో వారికి కావలసినటువంటి ఆత్మీయ మాటలు వారు రాశారు. వారంతా వెళ్ళారు, ప్రభులో ఉన్న వారంతా ప్రభువు సన్నిధానికి చేరుకున్నారు. ఇప్పుడు మనకు కూడా దేవుడు వాక్యం చెప్తున్నాడు. అదేంటి అనగా, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము
నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఆరోగ్యంగా ఉండవలనని ఈ యోహాను గారు గాయకు ఒక ఉత్తరం రాశాడు. యోహాను కంటే గొప్పవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈయన కూడా మన ఆరోగ్యం గురించి కూడా బహు జాగ్రత్త వహించాడు. తర్వాత అన్ని విషయాల్లో కూడా ఎదగాలి అని కూడా చెప్తున్నాడు. ప్రతి విషయంలో కూడా ఎదగాలంట. ఎదుగుదల అనేది చాలా ప్రాముఖ్యము. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకపోతే మనకు తరుగుదల వచ్చేస్తుందండి. తరుగుదల వచ్చేసిందంటే మనము ఎలా అయిపోతామనగా నిరాశ నిస్పృహలో ఉంటాం. నా ఆత్మీయ జీవితానికి ఎక్కడో సిలులు పడిపోయాయి, ఎక్కడో రంధ్రాలు పడ్డాయి. ఎంత పోసినా కానీ ఆ కుండలో నీళ్ళు నిలవట్లేదు. ఆ కుండ ఏదో నెరలు పారిపోయింది. ఆ కుండకి ఎక్కడో రంధ్రాలు పడిపోయాయి, నీళ్ళు పోస్తున్నావు కానీ నిలబట్టలేదు. అందుకే కుండను ఒక పాత్ర, ఈ హృదయం అనే ఒక పాత్ర, ఈ పాత్ర పరిపూర్ణంగా అభివృద్ధి పొందాలంటే మనం అభివృద్ధి అనేసరికి ఒక మాట వెంటనే మనం అనుస్తాం, ఉదయకాలం మంచి మాట చెప్పాడు పాస్టర్ గారు అని అనుకోవచ్చు మనం. నిజమే. కానీ అభివృద్ధి అనేది ఎలా సాధ్యమవుతుంది? ఎలా మనల్ని గుర్తించుతారు ప్రజలు? వీరిలో ఉన్నటువంటి దేవుడు చాలా గొప్పవాడు అని ప్రజలు ఎలా గుర్తిస్తారంటే దీనికి అనేకమైనటువంటి మాటలు ప్రభువారు ఈ యోహాను గారు పత్రిక రాస్తూ ఆ 4వ వచనంలో అంటాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువ సంతోషము లేదు. చూశారా, వీరందరూ సత్యంలో నడుస్తున్నారు అని నేను వింటున్నప్పుడు ఇంతకంటే నాకు సంతోషం ఇంకెక్కడ కూడా లేదు అంటున్నాడు. అంటే మన ఆత్మీయ జీవితం ఎదుగుదల గురించి దేవుడు ఆత్మతో నడిపిస్తూ ఉన్నాడని ఆ యోహాను గారు విన్నప్పుడు ఆయన ఎంతగానో సంతోషిస్తున్నాడు. దేవుని పిల్లారా, యేసయ్య కూడా మనము ఆత్మికంగా సత్యంలో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అయితే ఇందులో మనం ఎక్కడే కూడా ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే అతడు తనకై తాను తగ్గించుకొని ఉండాలి. అంటే అతడు దాసుడుగా ఉండాలి. అది అతడు హృదయపూర్వకంగానే ఉండాలి. దాసుడు అనేవారు ఎవరు అనగా ఏ అధికారము లేనివాడు అని అర్థం. అంటే ఆ దాసునికి ఎవరో బాస్ ఉన్నాడని అర్థం. ఆ బాస్ ఎవరు అనగా నా కుటుంబానికి, ఈ గృహానికి యేసుప్రభు వారు అధికారి, ఈ యొక్క గృహానికి యేసుప్రభు వారు యజమానుడు. ఆయనకు తెలియకుండా నేనేమి చేయకూడదు. ఆయనకు తెలియకుండా నేను ఏమైనా చేస్తే ఆయనకు తెలియదు అనుకోవటము నా బుద్ధి పొరపాటు. ఆయనకు అన్నీ తెలుసును, అయితే ఆయన మాటను నేను అతిక్రమించాను. ఆజ్ఞ అతిక్రమమే పాపము గనక ఆ పాపమునకు వచ్చే జీతము ఏమవుతుందండి? అది మరణమవుతుంది. అందువలన దేవునికి తెలియదు అని అనుకోవటము అది మనం అనుకుంటాం. పిల్లి కదా, ఎవరు చూడలేదులేని కళ్ళు మూసుకొని పాలు దాగినట్టు అది అనుకుంటుంది. అది దాని బుద్ధి పొరపాటు. కానీ దేవునికి అన్ని మాత్రం తెలుసండి పిల్లారా, తెలియనిది ఏమి లేదు. అందువలన దాసుడుగా ఉండాలంట ఆ వ్యక్తులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 6 వర్స్ 6 చదువుకుందామా రండి. 6వ అధ్యాయం 6వ వచనంలో మనుషులను సంతోషపెట్టువారు, 6వ అధ్యాయం 6వ వచనం, మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి, క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. ఆమేన్. దేవుడు ఒక మాట చెప్పాడు మనకు, అన్నీ ఆయన చెప్పిన మాటలే. ఏం చెప్పాడు? నేను సేవ చేయించుకున్నటకు రాలేదు, నేను సేవ చేయుటకు. అంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే, ఓ గాయి ఆయనకు రాస్తాడు యోహాను గారు, నీవు ఆత్మికంగా ఎదుగుతున్నావు, నాకు సంతోషమే, కానీ అన్ని విధాల్లోనూ ఎదుగుతూ సౌఖ్యంగా ఉండాలి అని అంటున్నాడు. ఇప్పుడు మనం ఎంత ఎదిగినా కానీ మన యొక్క దాస్యం ఉంది కదా, పాపమనే దాస్యత్వం కాదు. పరిచర్య జీవితంలో మనం ఎలా ఉండాలి? మాకెవరో ఒక ఆయన గొప్ప అధిపతి ఉన్నాడు, సైన్యములకు అధిపతి ఉన్నాడు. ఆయన ఏ పని చేస్తే ఆ పని నేను మనస్పూర్వకంగా నేను చేస్తాను, హృదయపూర్వకంగా నేను చేయాలి. హృదయపూర్వకంగా చేసేది వేరు, పై పెదవులతో చెప్పి చేసేది వేరు. మనుషులు చూస్తున్నారు, వారు చూస్తున్నారు
అని మనుషులను సంతోషపెట్టడం కాదంట, దేవునికి ఇష్టపూర్వకమైన పని చేయండి అంటున్నాడు. అక్కడ మరలా ప్రభువారు అంటాడు 8వ వచనంలో, దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభువు వలన పొందితమని మీరు ఎరుగుదురు. ప్రియులారా, దాసుడైనను స్వతంత్రుడైనను దేవుడు మనము దాస్యత్వములో నుండి క్రీస్తు యేసు రక్తములో మనం కడగబడిన తదుపరి ఉచితముగానే దేవుడు మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. ఇప్పుడు క్రీస్తునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. అంటే మనం ఏం చేశాడు? శిక్షా విధిని కొట్టివేశాడు. దేవుని యొక్క అధికారానికి దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు, కృప చూపించాడు, బలమునిచ్చాడు, ఆదరణనిచ్చాడు. ఈ అపోస్తులంటి పౌలు జీవితంలో కూడా ఆయన అంటాడు, నేను నీ దాసుడను ప్రభువా అంటాడు. ఆయన ఏమంటాడు? ఆయన నేను నీ దాసుడని అంటాడు. అపోస్తుల పౌలు మామూలు వ్యక్తా? నేను క్రీస్తు యేసును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి అని చెప్పాడు. అవునా? అంటే ఆయన దాసుడిగా ఉన్నాడు. కష్టాలు వచ్చాయి, ఆయనకు ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో తొందరలు వచ్చాయి. కష్టాలలో ఎటువంటి కష్టాలంటే ఆయనకు లేని కష్టాలంటూ ఎక్కడ లేవు. అటువంటి కష్టాలలో కూడా ఆయన దేవుణ్ణి ఏం చేశాడు? ఘనపరిచాడు. ఒకప్పుడు దూషకుడుగా ఉన్నాడు, హింసకుడుగా ఉన్నాడు, హానికరుడుగా ఉన్నాడు. అయితే దేవునికి దాసుడైన తర్వాత అన్నింటినీ ఓర్చుకున్నాడు. ఎవరైతే ఓర్చుకోలేకపోతారో వారిలో దేవునికి ఉన్నటువంటి పరిచర్య గుణము వారికి లేదు అని అర్థం. ఒక వ్యక్తి ఎప్పుడైతే విరోధంగా మాట్లాడతాడో, ఒక వ్యక్తి ఎప్పుడైతే ఇతరుల గురించి ఎక్కువగా చెడ్డ మాటలు మాట్లాడతాడో, ఒక వ్యక్తి ఇతరుల యొక్క క్షేమాన్ని కోరడో, అతనికి దేవుని స్వరూపం ఇంకా రాలేదు అని అర్థం. అందుకంటాడు ఆయన, నేను క్రీస్తు యేసును పోలి నడుచుకున్నాను. ఆయన కష్టాల్లో కూడా ఇతరులను ఆయన ఆశీర్వాదించాడు, దీవించాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదించును గాక అని చెప్పాడు. ఈ పత్రిక రాసినటువంటి యోహాను గారు తన తోటి ఉన్నటువంటి ప్రియుడైనటువంటి గాయకు రాస్తున్నాడు, అయ్యా నువ్వు బాగా ఉండాలని నేను కోరుచున్నాను. ఇక్కడ మరలా మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి 6వ వచనం మరోసారి చదువుకుందాం. మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి, క్రీస్తు దాసులము అని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా మనము జరిగించాలి అని మరొకసారి పదే పదే చెప్తున్నాడు. అప్పుడు మనకేమిస్తాడు దేవుడు అంటే, ఆత్మ ఎదుగుచున్న ప్రకారము అన్ని విధాలుగా ఎదుగుదల ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనం అంటే ఎదుగుదలంటే వెంటనే ప్రభువా ఒక బెంచ్ కార్ రావాలా ప్రభువా, వెంటనే ప్రభువా ఒక ఇల్లు వెంటనే తెల్లటిగా కట్టబడాలా ప్రభువా, వెంటనే స్వామి నేను జీవితకాలం అంతా మా అమ్మ మా నాయన అందరూ చేసిన అప్పులన్నీ కూడా వెంటనే తెల్లటికి అన్నీ అయిపోవాలి ప్రభువా. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎంతమంది పాస్టర్ల నుండి నేను చెప్పిన మాటలకు అందరూ కలిసి ప్రార్థన చేసిన కానీ ఈ పని కానే. మళ్ళా చెప్పరు, మరోసారి చెప్పండి. ప్రపంచంలో ఉన్న పాస్టర్లు అందరూ వచ్చి ప్రభువా ఈ సహోదరికి ఇండ్లు కావాలంట, తెల్లాటాడికి ఒక ఇల్లు కట్టు ప్రభు అంటే అంత ఈజీ కానే. ఓ ప్రభు ఈ సహోదరికి గర్భఫలం లేదు ప్రభు, తెల్లాటాడికి కొడుకుని కానాలి ప్రభు అంటే చెప్పరు. ఆ బిడ్డ లోపల ఉండాలి ఆమె, అంతేనా? ఆ ఇల్లు కట్టాలంటే కమ్సకం 6 నెలల నుంచి సంవత్సరం రోజులు కావాలి. నీ అప్పుల సమస్య పోవాలంటే నీకు కలిగిన దాంట్లో తృప్తి కలిగి, నీకు వచ్చేది జీతం 20,000 అయితే 30,000 రూపాయలు నెల ఖర్చు పెడితే నెలకు 10,000 రూపాయలు నీకు అప్పే కదా. మళ్ళా హల్లెలూయా చెప్పండి. అప్పేనా? మరి నెలకు 10,000 రూపాయలు అప్పు అయితే సంవత్సరానికి 1,20,000 రూపాయలు అయింది కదా. అయితే నువ్వు చేసినటువంటి అక్రమం పనికి దైవజనుడు తీరుస్తాడా లేక యేసుప్రభు వారు తీరుస్తాడా? యేసుప్రభు వారు అట్లా చెప్పలేదు. ఇప్పుడు నుంచైనా నువ్వు 10,000 రూపాయలు నువ్వు ఎక్కువ పెట్టుకుంటున్నావు కదా, నీకు వచ్చిన 20,000లో 15,000 రూపాయలే ఖర్చు పెట్టి 5,000 రూపాయలు రోజు కట్టు, 1,20,000 అప్పుడు నీ అప్పులు తీర్చబడతాయి. అంతేగాని ఎవరు కూడా యేసు ప్రభువు తీర్చలేడు అట్లాంటి కార్యము. దేవుడు నీకు కలిగిన దాంట్లో తృప్తి కలిగిన వాడు. ప్రపంచములో ఐశ్వర్యవంతుడు ఎవరని కాన్ఫరెన్స్ పెడితే ఒక ఆయన లేచి అన్నాడు, కలిగిన దాంట్లో తృప్తి కలిగిన వాడే
ఐశ్వర్యవంతుడు. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, దాసులముగా ఉన్న మనము ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడు ఆలించును, నీ దాసురాలు ఆలిస్తుంది. నీ దాసుడిని కుమారుని జ్ఞాపకం చేసుకో, నీ సేవకుని కుమారుని జ్ఞాపకం చేసుకో, నీ సేవకురాలి కుమారుని జ్ఞాపకం చేసుకో. రాజైన దావీదు బత్షెబా చేసిన ప్రార్థన, రాజైన దావీదు దాసుడిని ఒప్పుకున్నాడు, అపోస్తులంటి పౌలు దాసుడిని ఒప్పుకున్నాడు, మోషే నేను నీ దాసుడిని ప్రభు అన్నాడు. మన పితరార్థులందరూ కూడా మేము మీ దాసులమని చెప్పుకున్నారు. వారు ఎవరే కానీ విర్రవీగలేదు, దేవునికి ఇష్టలుగా జీవించారు. రానయ్యున్నటువంటి జనరేషన్కు మాదిరిగా జీవించారు వారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎంత ఎదుగుతున్నావంటే, అంత ఒదిగి ఉన్నావంటే దేవుడు నీ పక్షంగా అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. గాయి, ఓ గాయా, నీవు ఆత్మికంగా ఎదుగుచున్న ప్రకారము అన్ని విధములుగా ఎదుగుచు సౌఖ్యంగా ఉండాల బాబు. అసలు నువ్వు బాగున్నావని నేను వింటుంటే, యేసుప్రభు వారిని నువ్వు హృదయపూర్వకంగా అనుసరిస్తూ ఉన్నావు అంటే ఇంతకంటే సంతోషం నాకు ఏముంది? హల్లెలూయా. ఇంతకంటే ఒక తల్లి అంటుంది, ఒక తండ్రి అంటాడు ఆ పిల్లలు, బాబు నువ్వు బాగా ఉండి నాయనా, నిండా నూరేళ్ళు ఈ భూమిలో బతికి ఒక మాదిరికరంగా జీవించి నీవు నీ భార్య పిల్లలు బాగా ఉండండి బాబు, అంతకంటే నాకేం కావాలి అంటారా లేదా తల్లిదండ్రులు? ఈ నవమాసాలు మోసి పెంచిన ఈ తల్లిదండ్రులకే ఇంత ప్రేమ గారాభము మక్కువ ఉన్నట్లయితే, రక్తం గార్చి ప్రాణం పెట్టిన దేవుడు కూడా అదే అంటున్నాడు, నీవు బాగుండాలని కోరుకుంటున్నాడు. ఎవరైనా కూర్చుని వాక్యం వింటే కదా వాని జీవితంలో గొప్ప కార్యాలు జరిగేది. ఊరికి వచ్చానంటే వచ్చాను, పోయానంటే పోయాను, హాజరేసుకుని పోయాను. మనుషులకు కనబడినట్లుగా, ఇక్కడ ఉంది వాక్యంలో, మనుషులకు కనబడినట్టుగా ఉన్నట్టుగా. ఏమ్మా మీ ఆయన బాగున్నట్టే ఉన్నాడండి, ఏమ్మా అంత నీరసంగా మళ్ళీ ఉన్నాడులేండి. అందులో అక్కడ ఇచ్చే జవాబులో ఏదో కొంచెం కొరత కనపడుతోంది. అంటే ఉండాడంటే ఉండాడు. ఏమో మీ అయ్యగారు మీ భార్య గారు ఎలా ఉన్నారు అంటే, భార్య ఈ చెప్పొద్దు, మాట్లాడద్దు ఎక్కువ పాస్టర్ గారు, ఇంకెక్కువ మాట్లాడదు పాస్టర్. అక్కడ ఏం తెలిసిపోయింది మనకు? హృదయం నిండిన దానికి కొలిది ఏం మాట్లాడింది? ఇక్కడ అంటాడు, నువ్వు మనుషులకు కనబడినట్లు అనుకోవద్దు, నీకు నేను అభివృద్ధి ఇస్తాను, నీకు సౌఖ్యం ఇస్తాను, నిన్ను గుర్తింపు చేస్తాను, నీ జీవితం యొక్క మాదిరికరమైంది, నువ్వు బాగుపడితే నాకేం కావాలి అని అంటున్నాడు భక్తుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వీరి యొక్క జీవిత వైఖరిని మనం చూసినప్పుడు చూడండి, దేవుడు ఎలా ప్రతిఫలము మనుషులకి ఇస్తాడు. ఆ రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, ద బుక్ ఆఫ్ రోమన్స్. నేను చెప్తున్న మాటలు మీ గ్రంథములు ఉన్నాయా? చదువుకోండి, పేపర్ పెన్నుతో రాసుకోండి, ఇంటికి పోయి చూసుకోండి. ఏదైనా సందేహం ఉంటే తప్పకుండా అడగండి. రండి చదువుకుందాం. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలము ఇస్తాడా లేదా? ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇస్తాడు. ఇప్పుడు గాయకు యోహాను రాస్తున్నాడు, ప్రతివానికి నేను ఫలితం ఇస్తాను. ఫలితం ఇయ్యను అని చెప్పలేదు ఆయన, ఇస్తానంటాడు. ఇస్తానన్నవాడు మాట తప్పడు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఇస్తానన్నవాడు తప్పకుండా ఇస్తాడు, వస్తానన్నవాడు రాక మానడు. ఆమెన్. ఆయన వస్తాడు, మనకు ఈవులను తీసుకుని వస్తాడు, గిఫ్ట్లు తీసుకుని వస్తాడు. ఏంటి? దాసుడు యజమానుడు ఏమైనా ఇస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడంట. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దాసుడు ఏం చేస్తాడంట? యజమానుడు ఏమైనా ఇస్తాడు, తప్పకుండా మా యజమానుడు ఏదో తెచ్చి నాకు ఇస్తాడు, ఒక 10 రూపాయలని నాకు ఇస్తాడు. ఒక దాసుడు ఎదురు చూస్తుంటాడట. పగులు పొట్టంతా వానికి కూలి ఉంటుంది. మధ్య సమయంలో, రే మీరు వెళ్ళి టీ తాగి రాపండిరా, రే మీరు వెళ్ళి మధ్యాహ్నం భోజనం చేసుకుని, మా దాసుడు మా యజమానుడు అక్కడ ఉంటే మాకు పండుగండి, మా సారు మా మేడం ఉన్నదంటే, చూడండి మేము అక్కడికి వెళ్తే మమ్మల్ని మాత్రం మా సారు ఒట్టి చేతులతో పంపనే. ప్రైజ్ ది లార్డ్. అమ్మో, ఈ దాసుడు చాలా కావాలి. అందుకే అంటాడు, మన ప్రభువారు ప్రతి ఒక్కరికి ఫలితం ఇష్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నారా? ఎంతమంది పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నారు? నేను అందుకే 2 చేతులు ఎత్తుకున్నాను, ప్రభువా నేను పొందుకోవాలి ప్రభువా, నాకు 2 చేతులతో ప్రభా నిన్నైన ఆశలు తెచ్చి ఈ హస్తాలు ప్రభా దీవింపబడిన హస్తాలుగా, ఆమెన్, ఈ హస్తాలు దీవింపబడిన ఆశీర్వాదకరమైన హస్తాలుగా ఉండటానికి ఎప్పుడు మీరు ప్రార్థన చేసుకోండి. ఎంతోమందికి హస్తాలు లేవు, దేవుడికి మంచిగా క్రియారూపంలో హస్తాలు ఇచ్చాడు. అవునా?
10 తంతులు ఇచ్చాడు, 5 తంతులు వ్రేళ్ళు బాగా చప్పట్లు కొట్టడానికి ఇచ్చాడు. మనసులను కొట్టగాకండి. ప్రైజ్ ది లార్డ్. మంచి కార్యం చేయండి ఈ చేతులతో, మంచి కార్యం చేయండి ఈ చేతులతో. మంచి పని చేయటానికి ఈ యొక్క చేతులను మీరు వినియోగించుకోండి. ప్రభువారు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదిస్తాడు పిల్లారా. ఆయన అంటాడు 6వ వచనంలో, ప్రతివానికి వాని క్రియల చొప్పున నేనేమిస్తాను, ఫలితము ఇస్తాను అంటాడు. మరి ఈ ఫలితం ఇవ్వాలంటే దేవుని బిడ్డలారా, ఈ మానవులను గాయకు యోహాను గారు రాసినట్లుగా ఈ మానవులు, ఈ భూమి మీద ఉన్న మానవులందరూ కూడా చాలా గొప్పవారట. మానవులను దేవుడు చెట్లతో పోల్చాడు. దేంట్లతో పోల్చాడండి? చెట్లతో పోల్చాడు. ద్రాక్ష వనంతో పోల్చాడు, అంజూరపు చెట్టుతో పోల్చాడు, ఒలివ చెట్టుతో పోల్చాడు. మానవుని యొక్క వయసు కంటే చెట్ల యొక్క వయసు చాలా ఎక్కువ అండి. మనం ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు బతకగలం. ఎన్ని సంవత్సరాలు మా 200 పోలే. మీరు మెతిసేలా బతికినట్టుగా 969 సంవత్సరాలు బ్రతకండి, ఏం పర్వాలేదు, బాగా ఉండండి, ఏం ప్రాబ్లం లేదు. 969 సంవత్సరాలు మెతుశల బ్రతికినట్టు ఉండండి. క్యా ఫర్క్ పడతా హై? 300 సంవత్సరాలు దేవునితో నడిచినట్టు ఎవరండి? హానోకు నడిచినట్టుగా మనం నడుద్దాం. క్యా ఫర్క్ పడతా హై? 365 సంవత్సరాలు బ్రతికితే వారి వయస్సు 65 సంవత్సరాలు యవన ప్రాయము మొదలుకొని ప్రభువుని నమ్ముకున్నాడు. మిగతా 300 సంవత్సరాలు ప్రభుతో జీవించాడు. 969 సంవత్సరములకు బ్రతికినటువంటి ఎవరండి? మెతుశల బ్రతికినట్టు బ్రతకండి, క్యా ఫర్క్ పడతాయి. అబ్రహాం బ్రతికినట్టు 175 సంవత్సరాలు బ్రతకండి. ఇస్రాయేల్ బ్రతికినట్టుగా 147 సంవత్సరాలు బ్రతకండి. ఇస్సాకు బ్రతికిన సంవత్సరాలు 180 సంవత్సరాలు బ్రతికినట్టు బ్రతకండి, క్యా ఫర్క్ పడతా. తొందరగా చచ్చిపోవాలని ఎవరు అనుకోద్దండి. హల్లెలూయా. నేను సావాల ప్రభా, నేను సావాలని కోరేది ఎవరంటే దయ్యం పట్టిన వాళ్ళే కోరుతారు. ఈ బతుకు నాకు వద్దు, నేను చచ్చిపోతే మేలు ఉంటుంది, ఫ్యాన్ కురి వేసుకోవాలన్నా, ట్యాబ్లెట్ వేసుకోవాలన్నా, నేను అసలు బ్రతకలేను అయినా ఈ టెన్షన్లో అబ్బాబోదు ఏమి టెన్షన్ లేదు. నీ పనుల భారం యెహోవా మీద మోపము, ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు, నువ్వు దేని కొరకు చింతించవలసిన అవసరము లేదు. మానవుని యొక్క జీవితాన్ని దేవుడు చెట్లతో పోల్చాడు, బాగా ఫలము రావటానికి పోల్చాడు, ఎన్నో ఏండ్లు నువ్వు స్థిరంగా ఉండాలని పోల్చాడు. ఆ చెట్టు పెరిగిన తర్వాత మంచి పచ్చగా ఉండాలని కోరుకున్నాడు. ఆ చెట్టు మీద అనేక పక్షులు గూళ్ళు కట్టుకొని నివాసం చేయాలని కోరుకున్నాడు. కేవలం ఆ గూళ్ళు కట్టుకోవటమే కాదు, మంచి ఫలాలు వస్తే ఆ ఫలాలు తింటూ ఉన్నప్పుడు ఇది మామిడి పండు అని ప్రజలందరూ గుర్తెరుగుతారు. ఒకవేళ మామిడి పండు తింటే, అరటి పండు తింటే ఇది అరటి పండు చెప్తారు, లేక మరొక పండు తింటే ఆ పండు యొక్క రుచిని బట్టి ఆ చెట్టు ఏదో నిర్ధారణ చేస్తాడు ఆ తినేవాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను గారు మనందరికీ ఒక సులువుగా మాటలు రాశాడు, అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడాడు. పరమగీత గ్రంథములు, ద బుక్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సొలొమన్, చాప్టర్ 2 verse 15, 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. 2:15లో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనిడి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకోండి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనిడి. ప్రేమన దేవుని బిడ్డలారా, నేను ముందుగా చెప్పాను మీకు ఒక అవగాహన ఉండటానికి. దేవుడు మానవులను తోటతో చెట్లతో పోల్చాడు. ఎందుకనగా వాటి యొక్క జీవితము, జీవన విధానము మానవునికి శ్రేయస్కరం ఇస్తుంది. వాటికి పండిన ఫలాలు మానవునికి పౌష్టికనిస్తుంది. అందుకే సౌఖ్యముగా ఉండాలంటే ఆరోగ్యంగా హెల్త్గా ఉండాలని నువ్వు అర్థం. హెల్త్గా ఉండాలన్నా రోగంగా ఉండాలన్నా? మీరు ఏం మాట మాట్లాడితే అట్లయితుంది. చెప్పండి, మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా రోగం ఎప్పుడు జ్వరం వచ్చినట్టే ఉండాలా? మళ్ళీ చెప్పండి. ఇప్పుడు అందరూ చెప్తారు జ్వరం అంటే అందరికి అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. ప్రభు ఆశపడ్డాడు, అలా ఆశపడ్డాడు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము సొలొమోను రాసినటువంటి మాటలు ఏంటనగా, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. ఏ ద్రాక్ష చెట్టు పూత పట్టిందో 13వ వచనం 2వ భాగంలో ద్రాక్ష చెట్టు పూత పట్టి సువాసన ఇస్తుంది.
పూత పట్టినటువంటి ద్రాక్ష తోట ఏమిచ్చింది? సువాసన వచ్చిందా, దుర్వాసన వచ్చిందా? మనం ఎప్పుడైనా దారిలో వాకింగ్ వెళ్తున్నప్పుడు అక్కడ ఉద్యానవనం ఏరియాకి వినబోతే గుమ్మన మంచిగా ఆ గాలికి అట్లా జల్లు అట్లా కొట్టినట్టు ఉంటుంది. అప్పుడు ఎక్కడో మంచి అబ్బా భలే ఉందిరా, ఏం పూలు బ్రదర్ ఇది, అబ్బా ఎంత బాగున్నాయి అనిపిస్తుందా? పూత పట్టిన ద్రాక్ష తొట్లో నుంచి ఒక విధంగా గుప్పన ఏమొచ్చేసింది? సువాసన వచ్చింది. ఈ సువాసన వచ్చేది శత్రువుకు ఇష్టం లేదు. అందుకే దేవుడు ఆ సువాసన పట్టిన తోట దగ్గరనే నక్కలతో గురించి మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? నక్కలు లేక తోడేళ్ళు, గుంట నక్కలు, ఇవన్నీ కూడా ఒకే జాతికి సంబంధించినవిగా ఉంటాయి. మొత్తానికి వీరి యొక్క లక్షణాలు ఏంటి అంటే, గుణ లక్షణాలు ఏంటి అంటే, బాగా సువాసన ఇచ్చే చెట్టు, సువాసన అయిపోయిన తర్వాత కాయ పిందె, ఆ తర్వాత పండు కాసే వరకు వాటిని బహు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మీరందరూ ఒక తోటతో సమానం. ఆమెన్. మీ పక్క వాళ్ళకు తప్పకుండా చెప్పండి ఈ మాట, చేయబట్టుకొని చెప్పండి, ముఖం చూసి చెప్పండి. మనం ద్రాక్ష తోటతో సమానము. మనలో నుండి సువాసన బయలుదేరుతుంది. మనలో నుండి పిందె, కాయ, పండు రాబోతుంది. ఎస్, దేవుడు మిలించును గాక. మీరు హృదయపూర్వకంగా చెప్పారా? మనుషులకు చెప్పినట్టు చెప్పారా? అక్కడ చదివినాం మనం ముందే ఒక మాట చెప్పామా? ఇది ఏదైనా కానీ ప్రభు తన బిడ్డలతో ఒక లింక్ ఇస్తాడు. ఓ దేవా, రేపు నీ దాసులకు, నీ పిల్లలకు, నీ దాసుడు నేనేం చెప్పాలంటే ఆయన ఏదో ఒక హింట్ ఇస్తాడు నాకు. దాన్ని పట్టుకొని నేను గుంజి కోడి ఆయన పోరాడి నా మట్టుకు పిల్లరా పోరాడితే అప్పుడు దేవుడు ఒక ఫ్రేములోకి తీసుకొస్తాడు. ఇప్పుడు దీన్ని వాక్యం చెప్పంటాడు. ఆయన కానీ మేము చదువుకున్న దాని మీద మేము ఆధారపడము, దేవుని యొక్క పరిశుద్ధాత్మతోనే మేము ఆధారపడతాము. ఆమెన్. ఎస్. ఇప్పుడు మనలో నుండి ఒక సువాసన వెదజల్లినప్పుడు ఇందులో ఒక అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి కనుక వీటిని చెరపటానికి నక్కలు ఉన్నాయంట అక్కడ. ఈ నక్కలు లేక ఈ తోడేళ్ళు, ఈ గుంట నక్కలు, ఇవన్నీ కూడా కొన్ని పర్యాలు గుంపులుగా వస్తాయి, కొన్ని పర్యాలు ఒంటరిగా కూడా వస్తాయి. వీటి యొక్క వయసు మనంత వయసు కాదు. మనం ఏం చెప్పినాను ఇంతకుముందు, ఒకవేళ దేవునికి స్తోత్రం 969 సంవత్సరాలు బ్రతికిన మెతుషెల్లాగానే దేవునికి స్తోత్రం, లేదు అబ్రహాంలాగా 175 బతుకుతామో అది దేవునికి స్తోత్రం, లేక దావీదులాగా 70 సంవత్సరాలు బాగా బతికాడు ఆయన. హల్లెలూయా. దావీదు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి? రాజైన దావీదు, మీకు తెలిసిన దావీదు కాదు, రాజైన దావీదు. ఆయనకి ఎన్ని అలవాట్లు ఉండే, వాని పేరు పెడితే వాని పేరు డేవిడ్ సార్. డేవిడ్ అయితే వానికి ఎన్ని అలవాట్లు ఉండే, అట్లాంటి కాదు. మనకు కావలసిన ఆయన ఎవరనగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఆయన. దేవుని బిడ్డలారా, అక్కడ జరిగిన విషయం ఏంటి అనగా, ఈ తోడేళ్ళు, ఈ నక్కలు, ఈ గుంట నక్కలు, వీటి యొక్క గుణం ఏంటి అనగా సువాసన. ఫలము వచ్చే చెట్లను, పూలు పట్టిన చెట్ల దగ్గరికి వెళ్ళి ఈ గుంట నక్కలు, ఈ నక్కలన్నీ పోయి ఆ చెట్టు దగ్గర పోయి అన్నీ పట్టుకుని టక ఇదిలిస్తాయంట. ఇట్లా ఇదిలిస్తే అవన్నీ రాలిపోవాలని ఆశపడతాయండి. ఏంటి వీటన్నిటి కూడా దేవుడు ఏం చేస్తాడు అనగా, వీరందరినీ దేవుడు ఏమని బోధించాడంటే, వీరు క్రూరమైనటువంటి మనుషులట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనము. ద బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 7:15 చదువుకుందాం. మీ గ్రంథములో మీరు చూసుకోండి. పాస్టర్ గారు ఏదైనా పొరపాటు చెప్తే మీరు నాకు సరిదిద్ది తర్వాత చెప్పండి, ఇప్పుడు కాదు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త. ఇవన్నీ బాగా వినాలి. మీరు దేవునిలో మీరు ఎదుగుతున్నారు, మీ నుండి దేవుడు ఎదురు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ యూ. నీ నుండి దేవుడు చాలా ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ నుండి దేవుడు అన్ని విధాలుగా నువ్వు బాగుండాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే గుంట నక్కల యొక్క అలవాటు ఏంటనగా, బాగా ఫలించే అమ్మాయి, అబ్బాయి, ఆంటీ, అంకుల్ లేక పెద్దవారు ఎవరైతున్నారో బాగా ఫలించాలంటే ఇదిగో ఈ దుర్బోధకులు నక్కల్లాంటి వారట, తోడేళ్ళ లాంటి వారట, గుంట నక్కల్లాంటి వారట. ఇప్పుడు మీరు చదవండి.
ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకుని, వారు పైన ఎట్లున్నారంట? గొర్రె చర్మాలు వేసుకున్నారు. మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. బాగున్నారా? హల్లెలూయా. ఎట్లొస్తారంట వీళ్ళు? అబ్బో, వాళ్ళు ఉణుకుతూ వస్తారంట. అదే ఏమైందిరా బాబు నీకు? మనకంటే మా పాస్టర్ గారు ఇప్పుడు వనకలేదు, మా పాస్టర్ గారికి ఎప్పుడు రాలేదు. అబ్బాయి ఈయనకు మా పాస్టర్ గారికి అంటే పెద్ద ఒక ఆత్మ, పెద్ద ఆత్మ చిన్న ఆత్మ కాదు, ఒకటే పరిశుద్ధాత్మ. తెలిసి ఉండాలి నీకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు వాక్యములో నిలబడు, నీ వాక్యములో నిలబడు. మీరు సాక్ష్యాలు చెప్పారు, అద్భుతమైన సాక్ష్యాలు చెప్పాడు. క్యాన్సర్కి ఏసే ఆన్సర్, ఎయిడ్స్ రోగానికి ఏసే ఆన్సర్, మరి గుండె జబ్బులకు ఏసే ఆన్సర్. దేవుడు వైద్యులకు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని బట్టి వైద్యులు ఎంత చికిత్స చేసినా కానీ ఆఖరిన ఒక మాట అంటాడు డాక్టర్ గారు, అయ్యా మేము చేసే ప్రయత్నం అంతా చేశాము, మిగిలింది మీరు నమ్ముకున్న దేవుని మీద ఆధారపడి ఉంటుంది. ఆ వైద్యునికి దేవుని గురించిన అవగాహన ఉంది, కానీ ఈ దొంగ ప్రవక్తలకు ఆ అవగాహన లేదు. అటువంటి వారి యొక్క వలలలో మీరు ఇరుక్కోవద్దండి. మీ నుండి ఒక సువాసన రావాలి, మీ నుండి పిందెలు రావాలి, మీ నుండి కాయలు రావాలి, మీ నుండి ఫలాలు రావాలి. మీలో నుండి వచ్చిన ఫలాలను తీసుకెళ్ళి మార్కెట్లో పెట్టాలి. ఆ పండిన ఆ ఫలాలను ప్రజలు డబ్బులిచ్చి కొనుక్కుంటారు, తూకముతో వేసి కొనుక్కుంటారు. ఎందుకనగా ఆ ఫలాలు తింటే మనకు ఆరోగ్యం వస్తుందని వైద్యులు చెప్తున్నారు. సీజన్ పండ్లు మీరు తినండి వైద్యులు ఎప్పుడు మనకు చెబుతూ ఉంటారు. మీరు సౌఖ్యంగా ఉండండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు దీవింపబడండి, మీరు ఆశీర్వాదింపబడండి, మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. కానీ వైద్యులు ఏదైతే చెప్పారో ఆ కోర్సును మీరు బాగా చేయండి, దేవుని మీద ఆధారపడండి. హల్లెలూయా. దేవుడు మనకేం చెప్తున్నాడనగా ఈ ఉత్తరంలో, ఈ నక్క ఏం చేసింది? చెట్లను, ఈ శ్వాసులను ఏం చేస్తుంది? కదిలిచి పెడుతుంది. అవన్నీ రాలిపోతున్నాయి. పిందెలు, కాయలు, పండు రావాల్సినటువంటి అన్నీ కూడా ఆ యొక్క పువ్వులు రాలిపోతే ఇక పండు రావాలి. అది అలాంటి చాలా కష్టం అండి. ఇనుము ఇరగనేమి ఇమ్మారు ముమ్మారు కాచి అతుకువేయు కమ్మరీడు. ఇనుము ఇరగనేమి ఇమ్మారు ముమ్మారు కాచి అతుకువేయు కమ్మరీడు. మనసు విరగనేమి మరి అంత సులభమా? ఒక పువ్వు కింద రాలిపోయిందంటే నువ్వు గమ్ము పెట్టి అతికిస్తావా? గ్లూ స్టిక్ పెట్టి అట్టిస్తావా? లేక టేపుతో అట్టించగలవా? అంటిస్తే అది మరలా దానికి దాంట్లో నుంచి శక్తి వస్తుందా? రాదు. అది రాలిపోయింది. ఇనుము ఇరగనేమి ఇమ్మారు ముమ్మారు కాచి అతుకువేయు కమ్మరీడు. ఇనుము కనుక ఇరిగిపోతే దాన్ని కమ్మరి వారు బాగా వేడి చేసి దాన్ని ఎట్లా తిప్పాలంటే అట్లా తిప్పుతారు. కానీ మనస్సు పువ్వు లాంటిది. ఇది నీ జీవితము క్షణ బంగురమే, నీ జీవితము క్షణ బంగురమే, ఒక గడియలోనే గతించెదవు, ఒక గడియలోనే గతించెదవు. నీ జీవితము క్షణ బంగురమే, నీ జీవితము క్షణ బంగురమే. బుంగరాలాట ఆడాడా? బుంగరం ఆడాడారా? ఆ జాలితో ఇట్లా తిప్పి ఇట్లా వేస్తుంటారు కదా, అది తిరుగుతుంది టక్కున పడిపోతుంది. దాన్ని రాస్తాడు, నీటి బుడగవలే నీ జీవితము, నీటి బుడగవలే నీ జీవితము, సంపూర్ణముగా నశించు, సంపూర్ణముగా నశించు. సాగిపోయాడు నీడల వలనే, సాగిపోయాడు నీడల వలనే, నీదు బ్రతుకు ఉన్నదిగా, నీదు బ్రతుకు ఉన్నదిగా. నీ జీవితము క్షణం బంగురమే, నీ జీవితము క్షణ బంగురమే. రాజైన దావీదు కీర్తన అంటాడు, అయ్యా నా జీవితం పువ్వు లాంటిది, బొంగురం లాంటిది, ఆవిరి వంటిది.
నేనంతా కూడా నిన్నటి వాడిని, రేపటి వాడిని కాదు, సాయంత్రం వంటి వాడి కూడా కాదు ప్రభువా అని అంటాడు. ఇప్పుడు అంటాడు భక్తుడు, అంటాడు ఈ పువ్వు రాలిపోయిందంటే, ఈ ఆత్మీయ జీవితం రాలిపోయిందంటే, ఈ ఆత్మీయ వెతుకుదల నీకు లేకపోయిందంటే నువ్వు మనుషులను సంతోషపరిచినట్టుగానే ఉంటావు. చెప్పాను కదా నీకు ఉదాహరణ, మనిషి ఉన్నట్టే ఉన్నాడయ్యా, ఉన్నట్టే ఉరికెట్లా ఉన్నట్టు ఉండు, ఉరికెట్లా ఉండు, నువ్వు మెదలకుండా ఉండు, ఉండనట్టు అట్లా చెప్పలేదు యేసయ్య. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా ఇక్కడ జీవితం, ఈ వైఖరి. గుంట నక్కల గురించి నువ్వు జాగ్రత్తగా ఉండు. అవి ఏం చేస్తాయంట, ఈ చెట్టును గాలిలో ఏం చేస్తాయి, ఊపుతుంటాయంట. ఆ ఊపుకు తట్టుకోలేక పువ్వులన్నీ కూడా డెలికేట్గా ఉంటాయి కనుక, సుసిమెత్తంగా ఉంటాయి కనుక రాలిపోతాయంట. ఇన్నాళ్ళు యజమానుడు పెంచుకున్నటువంటి ఈ పువ్వు ఉన్నట్టుండి వాడిపోతే, ఉన్నట్టుండి రాలిపోతే జీవితం ఏమైపోతుంది. అందుకే కొందరు కవులు రాస్తారు, ప్రత్యేకంగా ఆడబిడ్డల గురించి రాస్తాడు. ఆడబిడ్డలు ఉద్యానవనములు ఉన్నటువంటి పువ్వు లాంటి వారట. ఆడబిడ్డలు ఉద్యానవనములు ఉన్నట్టు పువ్వు లాంటి వారంట. ఆడబిడ్డలను చూసినప్పుడు చాలా సంతోషపడతారంట. ఎందుకనగా ఆ ఆడబిడ్డ ఈ భూలోకంలో పుట్టిందంటే, భూమి మీద పుట్టిందంటే ఆమె ఒక గొప్ప వంశావళి కాబోతుందంట. హల్లెలూయా. ఒక పసికందు ఆడబిడ్డ పుట్టిందంటే ఒక గొప్ప వంశావళి కాబోతుందంట. అయితే దుష్టులు, దుర్మార్గులు, తోడేళ్ళంటి వారు, నక్కల్లాంటి వారు, గుంట నక్కల్లాంటి వారు ఆ ఆడబిడ్డల జీవితాన్ని ఆ పువ్వును తుంచి వేసినట్టు తుడిచేస్తున్నారట. ఈ దినాల్లో మనం చూస్తున్నామా లేదా? ఆడబిడ్డల జీవితాన్ని పువ్వును రాలిపినట్టు రాలిపేస్తున్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు, అయ్యో నా బిడ్డ మీద మేము ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, కొండంత ఆశలు పెట్టుకున్నాం. ఈ దుర్మార్గులు పువ్వును రాల్చి వేసినట్టు, పువ్వును తుంచి వేశారు. ఇక మళ్ళా అతికించడానికి వస్తుందా? ఆడబిడ్డలుగా ఉన్న మీరు బహు జాగ్రత్తగా ఉండండి దేవుని బిడ్డలారా. మగపిల్లలుగా ఉన్న మీరు యవనస్తులు, మీ జీవితాన్ని ప్రభు యొక్క కంట్రోల్లో పెట్టుకోండి. దేవుని యొక్క రిమోట్ కంట్రోల్లోనే మీరు ఉండండి. దేవుని యొక్క భయములో మనం పెరిగినప్పుడు దేవుడు మనల్ని జీవింపజేస్తాడు, ఆశీర్వాదిస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాము, మీరు మంచి ఎదగాలని మేము ఆశపడుతున్నాం. అయితే నక్కలంటి వారు, దుర్బోధకులు వచ్చి ఫలించే వారిని కూడా గుంట నక్కలు వచ్చేసాయి. ఏమండి, వారిని ఏం చేస్తున్నాయంట, తుంచివేస్తున్నాయంట. చూడండి, మరలా మనం అపోస్తుల కార్యం 20:29 వచ్చినాము. దా బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20:29లో చదువుకున్నప్పుడు దేవుని బిడ్డారా, అపోస్తుల కార్యములు 20:29 మనం చూసినప్పుడు, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. యేసుప్రభు వారు తన బిడ్డలకు చెప్తున్నటువంటి మాటలు ఏంటి అనగా, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరినండి, క్రూరమైన తోడేళ్ళు లేక నక్కలు, గుంట నక్కలు మానవులను చూస్తూనే ఏమండి వారు ఆవిరైపోవాలి, వారు ఇంకిపోవాలి, వీరి ఆత్మీయ జీవితాన్ని ఎక్కడికక్కడే నాశనము చేయాలని వస్తారు. అయితే మత్తయి సువార్త 10:16 అంటాడు, నేను మిమ్మల్ని తోడేళ్ళ యొద్దకు గొర్రెలను పంపినట్టు పంపుతున్నాను. మీరు పాముల వలె వివేకంగా ఉండండి, పావురముల వలె నిష్కపటం. అంటే మీరు జాగ్రత్తగా ఉండాలని ప్రభువారు చెప్పాడా లేదా? ఆయన పర్వాలేదులేండి, ఆయన మా అన్నలాంటి వాడే అమ్మా, అన్న కాదు. ఆ అంకులు మంచివాడు, అంకులే అమ్మా. బాబాయి మంచివాడు, మంచి బాబాయ్ అమ్మా. తల్లి, బాబు, ఎన్నో జరుగుతున్నాయి, బహు జాగ్రత్తగా. నీ బిడ్డల మీద నీకెన్నో ఆశలు పెట్టుకున్నావు. పువ్వు లాంటిది నీ బిడ్డ, ఉద్యానవనంలో ఉన్నటువంటి నీ బిడ్డ. ఆ బిడ్డను ఎన్నో ఆశలు పెట్టుకొని సాక్కున్నావు. నీ కుమారుడు కూడా అంతే. నీ కుమారుని మీద కూడా తల్లిదండ్రులకు ఎన్నో ఆశలు. దినాల్లో నా కుమారుడు ఈ భూమి మీద, ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో నా కుమారుడు ప్రభువారి కొరకు వాడబడాలి అని ఆ తల్లిదండ్రులు ఎన్నో కళ్ళు కంటుంటారు. అయితే మీరంటాడు, బహు జాగ్రత్త పడండి. రాజైన దావీదు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములు సృష్టించిన దేవుని నుండి తప్ప కొండల నుంచి నాకు సహాయం దొరకలేదు. 121 కీర్తన 1 వచనం మనం చూసినప్పుడు, ఓ దేవా, కొండల తట్టు నా కనులెత్తి చూస్తున్నాను ప్రభువా, నాకు సహాయం కావాలి.
ఇప్పుడు ఈ తోటను భంగము చేయటానికి, ఈ తోటను నాశనం చేయటానికి, సంఘాన్ని నాశనం చేయటానికి, సంఘములో ఉన్న విశ్వాసులను నాశనం చేయటానికి అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. ఆ దినాల్లోనే బయలుదేరారు. వారి యొక్క నారు ఆయా స్థలాలలో తిరుగుతుంది. మిమ్మల్ని కూడా మోసపరిచే వారు వస్తారు. అయితే మీరు ఎప్పుడు కింద పడకుండా ఉంటారు అంటే వాక్యములో గనక కట్టబడి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో ఆవరింపబడినప్పుడు మీరు గట్టిగా నిలబడతారు. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే వాడు ఊపిన ఊపుటకు, వాడు ఊగిన ఊగటానికి, వాడు చెప్పిన ప్రాపస్కి, విన్నారా, వాడు చెప్పిన అబ్బా మా పాస్టర్ గారు ఎప్పుడు ప్రాపసే చెప్పలేదు, ప్రవచనమే చెప్పాడు. ఆయన వచ్చి చెప్పాడు, అబ్బా నాయనా నీ గురించి, నా గురించి, మనందరి గురించి ఈ పరిశుద్ధ గ్రంథములో మనము పుట్టక మునిపే ప్రవచనం రాశాడు యేసయ్య. హల్లెలూయా. అరే బాబు నువ్వు బాగుండాలిరా నాయన అని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1 నుంచి 14 వచనం వరకు చదవండి. ఎన్ని ఆశీర్వాదాలో! అదే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15 నుంచి ఆఖరి చదవండి. ఎన్ని శాపాలో! సొలొమోన్ నువ్వు నీ దేవుడైన యెహోవా మార్గమున, యెహోవా యందు భయభక్తులు కలిగి నువ్వు నడిచిన ఎడల ఈ ఆశీర్వాదాలన్నీ నీ ఇంటికి వస్తాయి. ప్రవచనమా కాదా? చెప్పు తల్లి, ప్రవచనమా కాదా? అయితే నువ్వు నీ దేవుడైన యెహోవా వైపు నీ హృదయం తిప్పుకొనక నీ ఇష్టానుసారంగా తిరిగితే ఈ శాపాలన్నీ నీ ఇంటికి చెప్పరు. శాపాలు మనకొద్దు, ఆశీర్వాదాలు కావాలి. యోహాను గారు గాయకు రాస్తున్నాడు, నువ్వు బాగా ఉండాలి, నువ్వు గొప్పవాడివైనావు. ఇప్పుడు నువ్వు గొప్పవాడు అయిపోయినప్పుడు ఇక ప్రజలందరూ చూసి ఆ పంటను చూసేసరికి ఆ తోటమాలికి లేక ఆ యజమానికి, ఆ యొక్క పంట పండించే రైతుకు, ఆ రైతు బిడ్డకు ఆ పంటను చూసి అతనికి ఆకలి కాదండి. ఎంతో కష్టపడి ఉంటాడు, అతని బురదలో కలుపు తీసింటాడు, డబ్బు ఖర్చు పెట్టింటాడు. ఆ యొక్క పంటను చూసి అతనికి ఆకలి కాదు, నేను పండించిన పంట అందంగా ఉంది, చూస్తూ ఉంటేనే అతనికి ఆకలి తీరిపోతుందండి. రండి భోంచేసుకుంటే చూసి తిందాముండు, చాలా పంట బాగా వచ్చింది, మన కష్టానికి ఫలితం వచ్చేసింది. ఆమేన్. ఇప్పుడు వస్తాడు యజమానుడు, ఇప్పుడు నీ తోటకు వస్తాడు యజమానుడు. పరమగీతములు 4వ అధ్యాయము 16వ వచనము 2వ భాగములో, ద బుక్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సొలొమన్ చాప్టర్ 4 వర్స్ 16, నా ప్రియుడు నా ఉద్యానవనముకు వేంచేయునుగాక, నా ప్రియుడు నా ఉద్యానవనముకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక. ఏండి తింటాడా లేదా? తనకిష్టమైన ఫలము తినటానికి తన యజమానికి హక్కు లేదా? చెప్పాలి మీరు. ఎస్, ఇట్ ఈస్ హిజ్ రైట్. ఎందుకనగా అతడు పండించాడు, మేలైంది పెట్టుకుంటాడు, తర్వాత పంపిస్తాడు, మార్కెట్కి పంపిస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా నా ప్రియుడు నా ఉద్యానవనకు అని సులమితి అంటుంది. నా రాజు నా ఉద్యానవనకు వస్తాడు, తనకిష్టమైన ఫలము కంటే నేను పండించే పంట, నాలో వచ్చే పంట అది దేవునికి ఇష్టమైనగా ఉండాలి, కానీ నీకు వచ్చే పంట అది మనుషులకు మంటగా ఉండకూడదు. ఏంటి మనుషులకి ఏముండకూడదమ్మా? అది మంటగా ఉండకూడదు. అందుకే భార్యాభర్తలకు పెళ్లి చేసేటప్పుడు ఏంటి ఆ కొత్త నూతన దంపతులకు ఆ దైవజనుడు మీరు నిండా నూరేళ్ళు బ్రతికి మంచి పంటగా పండించండి చెప్తాడు. మీరు మంటగా ఒకరికొకరు ఉండకూడదు అంటాడు యేసయ్య వారితో. అంటాడా లేదా? అవును, మీ జీవితము మంటగా ఉండకూడదు, మీ జీవితం పంటగా ఉండాలి. ఇప్పుడు సులమితి అంటుంది, నా ప్రియుడు తన ఉద్యానవనముకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక. అంటే సొలొమోన్ రాజుని గురించి మాట్లాడిన మాటలు సులమితి మాట్లాడుతుంది. సొలొమోన్ రాజు కంటే గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రేపు ఆయన రాబోతున్నాడు, తనకిష్టమైన ఫలములనే ఆయన భుజిస్తాడు. ఆయనకిష్టంగా జీవిద్దామా? మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఆ దినము యోహాను గారు రాసినటువంటి ఆ 3వ పత్రికలో యోహాను గాయకు రాశాడు, నా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్చు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఇక మన ద్రాక్ష తోట పూత పట్టింది, మనం పూత పట్టాం విశ్వాస జీవితంలో. ఈ పూతను
కింద పడేయటానికి చాలా దుర్బోధకులు బయలుదేరారట. వారు వచ్చి అద్భుతాలు చేస్తారట. నువ్వు అప్పుడు అనుకుంటావట, అయ్యో మా పాస్టరు ఇన్నేళ్ళుగా ఉన్నాడు కానీ ఏం అద్భుతాలు చేయలేదే, ఈయన వచ్చాడు ఏదో భాషలు మాట్లాడుతున్నాడు, ఎవరికి అర్థం కాని భాషలు మాట్లాడుతున్నారు, అయ్యో మా పాస్టర్ గారికి ఏం భాషలే రావే అని అనుకుంటున్నారా? అబద్ధ బోధను మీరు చెవులో వేసుకోవద్దండి. వాక్యం అనేటువంటి వాక్యము నీ హృదయంలో ఫలింపజేసినప్పుడు ఆత్మదేవుడు నీలో ఫలింపవుతాడు. అట్టి వారిని నీ ఇంటికి కూడా రానియొద్దు. నీ భక్తిని భంగం చేసేవాడిని, వాడు ఎవడైనా సరే, బంధువుడైనా సరే, అక్క అయినా సరే, వచ్చాడా నీళ్ళు తాగాడా వెళ్ళిపోయాడా, ఆత్మీయ జీవితం మాట్లాడటానికి ఈ నక్కలకు అధికారము లేదు, ఈ గుంట నక్కలకు అధికారము లేదు, ఈ తోడేలకు అధికారము లేదు. నువ్వు వాక్యం అనేటువంటి వాక్యము నీలో వచ్చిందంటే రేపు దగ్గర నీ పంట వచ్చినప్పుడు అందులో ఉన్న విత్తనాన్ని మరలా తీసుకుపోయి ఎక్కడనో నాటుతాడు. అందులో ఉన్న విత్తనము చాలా గట్టిది, దాని గట్టిమైన ధాన్యాన్ని కొట్టులో పోసుకుంటాడు. పొట్టును మాత్రము కాల్చి వేస్తున్నాడు, అగ్నికి ఆహుతైపోతుంది. నువ్వు పొట్టువా, గట్టి విత్తనానివా? ఆత్మదేవుని కార్యము నీలో చలిస్తున్నట్లయితే, ఆత్మదేవుడు నీతో నడిపిస్తూ ఉన్నట్లయితే దుర్బోధకుల మాటలను వినొద్దు, నువ్వు వినొద్దు, వినిపించవద్దు. స్తోత్రమునైనా నేను జాగ్రత్తగా ఉంటాను. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. ఈ పూత పట్టినటువంటి ఈ ద్రాక్ష తోటలో నుండి గుప్పున సువాసన వస్తుంది. ఈ పూలు పెరిగి పెద్దయిపోయిన తర్వాత అందులోనే సన్న పిందె, ఆ తర్వాత కాయ అందులో పుడుతుంది. ఆ కాయ ముదిరిన తర్వాత మంచి పండుగ అవుతుంది. ఆ పండే సౌఖ్యానికి వైద్యులు తినమంటారు. పండ్లంటే మన అందరికీ ఇష్టమే, ఫ్రూట్స్ అంటే మన అందరికీ ఇష్టమే. పౌష్టికరం, దృఢమైన ఆహారము, మంచి ఆహారము, అదే దేవుని యొక్క వాక్యము. వీరందరూ దుర్బోధకులు వస్తారు, ఏర్పరచబడిన వారిని సహితము వారు మోసము చేస్తారు. మోసపు భక్తికి, మోసపు మాటలకు మీరెవరు మోసపోవద్దు. మోసపోయేవారికి కూడా మీరు దూరంగా ఉండండి. అనుకూలపడితే వారికి ఒక మాట చెప్పండి, వినకపోతే వారి ఒడిలో, వారి వల్లో, వారి గాలానికి మీరు ఆహుతి కాకండి. నేను చెప్పిన మాటలు కాదు, నేను పుట్టక మునిపే, మీరు పుట్టక మునిపే పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథములో ఈ మాటలు మన క్షేమం కొరకు రాశాడు. మన పూలు పడిపోకుండా చూసుకుందామా? మన పూలు రాలిపోకుండా చూసుకుందామా? ఎస్ దేవా, స్తోత్రాలు. అందరము తెలుసుకుందామా? అలిసిపోకుండా తెలుసుకుందామా? ప్రభు సన్నిధించాము. ఎస్, తప్పుడు కొడదామా? నీ చేతులు దేవుడు ఇచ్చాడు. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. ద్రాక్ష తోటలు చెరుపు నక్కలను సులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, నీ కృపయే శాశ్వతంగా అవి అణిగిపోయేనే. నీ కృపయే శాశ్వతంగా అవి అణిగిపోయేనే.
కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. అందరము కృపా, ఆయన కృప, నీ కృపా, ఆయన వాక్యము, ఆయన ఆత్మకార్యము అప్పుడే మనం కృపా నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలే. అయ్యా నీ సహాయం నాకు కావాలి. ఈ గుంట నక్కలు, నాకు ఈ అబద్ధ ప్రవక్తలు, నీ కృప లేనిదే బ్రతుకలేను. దేవా మరోసారి ఆయన అద్భుతం. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. అది భూకంపాలే అయినా, తుఫానులే అయినా, దేవాది ఏదైనా కానీ అది భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, నీ కృపయే, నీ కృపయే శాశ్వతంగా. అవి అణిగిపోయాయి, అవి అణిగిపోయనే, నీ కృపయే శాశ్వతంగా అణిగిపోయనే. నీ కృప, అందరము నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, స్తోత్రమయ్యా. నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే. నీ కృప, నీ కృపా, నీ కృపా, దేవుని యొక్క ఆత్మ సహాయము, నీ కృపా, దేవుని యొక్క వాక్య సహాయము. నీ కృపా, నీ కృపా, నీ కృపా, హల్లెలూయా. నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృపా, స్తోత్రములయ్యా. నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. ఆయన సహాయము, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. నీ కృప లేనిదే నీ బ్రతుకలేను. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? మన తోటలన్నీ కూడా పువ్వులు పూస్తున్నాయి. ఆ పువ్వుల నుండి సువాసన వెదజల్లుతుంది. ఇక పంట కొరకు ఎదురు చూస్తున్నాడు యేసయ్య. ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఈ నక్కలు వచ్చాయి, చెట్లు పట్టుకున్నాయి, ఇదిలిస్తున్నాయండి, ఇదిలిస్తున్నాయి. ఆ ఉన్న విశ్వాసాన్ని, ఉన్న విశ్వాసాన్ని ఇదిలిస్తున్నాయండి. ఆ పువ్వుల్లాగా రాలిపోవాలని ఇంటింటికి తిరుగుతున్నాయి. ఈ దినాలలో ఇంటింటికి తిరుగుతున్నారు. అయ్యో మా పాస్టర్లు చెప్పలేదే, అబ్బాయిన దేవుడు తీసుకొచ్చినాడండి. అటువంటి వారు మీ ఇంటికి వస్తున్నారా? వాక్యాన్ని చదవండి. అది భూకంపమే అయినా, అయినా వెను తుఫానులేనైనా,
అది ఏదైనా కానీ యేసయ్యకు ఆజ్ఞయిద్దాం. అది భూకంపమే నైనా, దేవుని యొక్క శాసనానికి మనం అప్పచెప్పుకున్నప్పుడు, వెను తుఫానులే అయినా, దేవుని యొక్క ఆజ్ఞకు మనం లోబడినప్పుడు, నీ కృపయే శాశ్వతమా. అవును స్వామి, నీ కృపయే శాశ్వతగా. అవి అణిగిపోయినాయి. అణిగిపోయే. మన చేతులు రాజైన దావీదు చేతులు పైకెత్తినట్టుగా చేతులు పైకెద్దాం. నీ కృపా, 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 నీ బిడ్డలను దీవించయ్యా. నీ కృపా, నీ కృపా, నీ కృపా దేవా స్తోత్రాలు. నాకు చాలును. నీ కృపలేనిదే నే బ్రతుకలే. నేను జీవించలేను ప్రభువా. నా పంట పండదు నీ కృప లేకపోతే, నీ కృపా, నీ సహాయం లేకపోతే. నీ కృపా, అవునయ్యా, నీ కృపా, నీ కృపా, నా కుటుంబం జీవించిందంటే నీ కృపే, నీ సహాయమే. నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. ఈ దినము నీ వ్యాపారము బాగు జరుగుతుందంటే దేవుని యొక్క సహాయమే. ఈ దినము నీ ఉద్యోగము అభివృద్ధి పొందామంటే అది నీ కృపే. ఈ దినం మేము సౌఖ్యంగా ఉన్నామంటే, మా పనులన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయంటే, మా చేతులను ఆశీర్వాదించాడంటే నీ సహాయం లేకపోతే మేము బ్రతకలేము నాయనా. నీ కృపలేనిదే నే బ్రతుకలే. దేవా, నీ సహాయం లేదు మేము జీవించలేము. నీ కృపా నాకు చాలును. మా ద్రాక్ష తోటలు పూతపట్టాయి. నీ కృపలేనిదే నే బ్రతుకలే. నీ కృపలేనిదే నే బ్రతుకలే. నైనా మా తోట బాగా పంటకొచ్చింది, కానీ ఎదురు బోధకులు నక్కల్లాంటి వారు, గుంట నక్కల్లాంటి వారు, తోడేళ్ళు లాంటి వారు పండుతున్న మా చెట్లను కింద పట్టుకొని ఇదిలిస్తున్నారు స్వామి. రాలిపోవాలని ఇష్టపడుతున్నారు అనేకులు. నీ సహాయం కావాలి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు నాయనా. మేము పంట పండి మాలో నుంచి మంచి పండ్లు రావాలని మీరు ఇష్టపడ్డారు తండ్రి. కానీ మధ్యలోనే అది రాలిపోతే మాకు పిందె ఎక్కడి నుండి వస్తుంది, కాయ ఎక్కడి నుండి వస్తుంది, పండ్లు ఎక్కడి నుంచి వస్తాయి స్వామి? సులమితి అంటుంది, నా ప్రియుడు నా ఉద్యానవనముకు, తన ఉద్యానవనము అనగా ఈ తోట, తన ఉద్యానవనునికి ఏతించునుగాక. తనకిష్టమైన ఫలములు తింటాడు ఆయన. ఇష్టమైన వారిని దేవుడు ఎన్నుకుంటాడు. సంఘములో ఉన్నానంటే ఉన్నాను అని కాదు, మాటకు మాత్రమే ఉన్నానని కాదంట. ఆ వాక్యాలన్నీ నేను మీకు చూపించాను. ప్రభువా, ఈ బిడ్డలను దీవించు. సంపూర్ణంగా నీ సేవ చేసే కృప అనుగ్రహించండి. పరిపూర్ణంగా మీ పని చేసే కృపను అనుగ్రహించండి. వీరి ఉద్యోగాలను దీవించండి, వీరి వ్యాపారాలను దీవించండి. వీరికి మంచి ఆరోగ్యం నిండి, వీరి పనుబాట్లలో లాభదాయకం తెచ్చేయండి. ప్రియుడా, నీవు ఆత్మికంగా ఎదుగుచున్న ప్రకారము నువ్వు అన్ని విధములుగా ఎదగాలని, నీవు ఆరోగ్యంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. నువ్వు బాగున్నావని ఇనుట కంటే ఇంతకంటే సంతోషం నాకేముంది? అయ్యా, నీ మాటలు బట్టి స్తోత్రాలు. ఆ దినము వారికి రాసిన ఉత్తరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. రాసిన వారు మీ సన్నిధానికి వచ్చారు, మిగిలిన మాకు కూడా ఈ యొక్క ఉత్తరం ఇచ్చారు. మేము ఆ ఉత్తరాన్ని తెరిచి చదువుకున్నాం. ఈ ఉత్తరములు ఉన్న మాటలు ప్రకారమే మేము జీవిస్తాం. మీకే ఘనత, మీకే ప్రభావములు యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సాహసము
ఇక్కడున్న మనందరికీ యేసయ్య సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి వందనాలు. దేవుడు మీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.